కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. శాసనమండలి సాక్షిగా ఈ పచ్చి నిజం వెల్లడైంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు 77,58,930 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 2023-24 యూడీఐఎస్సీ డేటా ప్రకారం 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యూడీఐఎస్సీ డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం డేటాతో పోలిస్తే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారు. గత 2 విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. తల్లికి వందనం లబ్ధిదారుల్లోనూ భారీ కోత విధించింది కూటమి ప్రభుత్వం. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,05,508 మందికే వర్తించేలా చేశారు. 11,01,422 మంది విద్యార్థుల్ని అనర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం.